Hi, hello everyone. Welcome back to the channel. I hope everyone is good. I'm also so good. I hope you're doing such a great things in your life. I'm also doing such a great thing in my life. I hope. అండ్ ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వచ్చేకి అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫిక్స్ అయినాను అనమాట. చాలా రోజుల ముందు ఫిక్స్ అవ్వాల్సింది. ఎందుకో ఎన్నో కారణాల వల్ల ఇప్పుడు ఫిక్స్ అయినాను. ఎలా అంటే ఇప్పటి నుంచి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. దాని ద్వారా నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తది. నేను ఆ నాలెడ్జ్ మీకు కూడా పంచుతాను. ఆ స్కిల్ నాకొచ్చిన స్కిల్‌ని నేను కూడా మీకు కొంచెం స్కిల్ పంచుదామని ఫిక్స్ అయినాను. నా తెలుగు కొంచెం కష్టంగా మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే. అండ్ కమ్ టు ది పాయింట్. ఈరోజు టాపిక్ ఏందంటే జిమ్. జిమ్ చేస్తేనే బాడీ వస్తదా? సో, నా వీడియో డ్యూరేషన్ ఇప్పటి నుంచి 5-10 మినిట్స్ ఉండేటట్టు ట్రై చేస్తాను. అండ్ ఎక్కువ స్టోరీలు కాకుండా నీట్‌గా, సింపుల్‌గా చెప్పేస్తా. జిమ్ వల్లే బాడీ వస్తదా? జిమ్‌కెళ్తేనే బాడీ వస్తదా? పాయింట్. ఓకే. జిమ్‌కెళ్తేనే బాడీ వచ్చేది నేనైతే నమ్మను బ్రో. ఎందుకంటే నేను గూడా జిమ్‌కి పోకముందు నేను గూడా మంచి ఫిజిక్ అనేది మెయింటైన్ చేస్తా అండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండేది 'టామ్ హాలండ్' 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ చూసింటే మీకు అర్థమైతది. దాంట్లో ఒక ఇంటర్వ్యూయర్ అడుగుతాడు. వాట్ ఈస్ యువర్ రీజన్ ఫర్ దిస్ ఫిజిక్ అంటే వాడు చెప్తాడు ఈజీగా 20 మినిట్స్‌లో 27 రౌండ్స్, 5 పుల్ అప్స్, 10 పుష్ అప్స్, 15 స్క్వాట్స్ కొడతాడు. దాని ద్వారా వాడొచ్చి ఒక మినిమల్ ఆహ్, ఎస్థెటిక్ కాకుండా కొంచెం మంచి బాడీ, మంచి ఫిజిక్ అనేది మెయింటైన్ చేస్తాడు. దాంతో పాటు వాడొచ్చి కొంచెం ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే నేను ఎలాంటి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ బడ్జెట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ థింగ్ మీరు బ్రూ కాఫీ పౌడర్ ఉంది గదా! అది గూడా మీరు ప్రీ వర్కౌట్‌గా వాడొచ్చు. నేను ముందు అలా వాడి నేను బాగా మంచి ఫిజిక్ పెంచినాను. క్రియేటిన్ గూడా వాడలేదు అప్పటిదాకా. క్రియేటిన్ ఇప్పుడిప్పుడు వాడడం స్టార్ట్ చేశాను. దాని ద్వారా కొంచెం పంప్ అనేది పెరిగింది. అండ్ మస్కులారిటీ అనేది పెరిగింది. అది మళ్ళీ మాట్లాడదాం. అంటే జిమ్‌కెళ్తేనే బాడీ పెరుగుతదంటే కాదు. మీరిది ట్రై చేయండి. 5 పుల్ అప్స్, 10 పుష్ అప్స్, 15 స్క్వాట్స్ ఇవి ట్రై చేయండి. 20 మినిట్స్ 30 డేస్ అనేది ఒక ప్లానింగ్ ఏసుకోండి. 20 మినిట్స్ అంటే దాని ద్వారా మీకొచ్చి ఫస్ట్ ఆయాసం వస్తది. ఫస్ట్ డే, సెకండ్ డే. దాని తర్వాతొచ్చి ఒక 2, 3 రౌండ్స్‌కి మీరు అలసిపోతారు. నా వల్ల కాదంటారు. కానీ అది ఒక జిద్ది, ఒక పట్టుదలతో చేయడం స్టార్ట్ చేసినారనుకోండి, ఈజీగా మీకనేది 30థ్ డే వెన్ యూ గో టు జిమ్, ఐ డెఫినెట్లీ కెన్ సే ఇఫ్ యూ డూ డైలీ 20 మినిట్స్ అప్ టు సమ్ రౌండ్స్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు 30 డేస్‌లో నీ రౌండ్స్ వచ్చి మోర్ దెన్ 25, 20 వచ్చేసినాయనుకో, I can guarantee tell you, you can easily hit the bench press 50 kgs to 60 kgs and you can pull the deadlift. ఈజీగా పుల్ చేయవు. ఈజీగా అంటే 120 కేజీస్, 120 కేజీస్, 100 కేజీ ఈజీగా పుల్ చేయగలవు. అండ్ స్క్వాట్స్ ఈజీగా అన్నా కూడా 90-80 కేజీస్ కొట్టగలవు. ఇది మాత్రం నేను రాసిస్తాను. ఎందుకంటే నీ దగ్గరొచ్చి నీ బాడీ వెయిట్ అనేది నీకు ఫ్రీ అయిపోయి ఉంటది. నువ్వు ఆ ఎక్సర్‌సైజ్ డైలీ చేయడం వల్ల. సో, దాని ద్వారా నీకేమైతదంటే నీ బాడీ అనేది నీకు అడాప్ట్ అయిపోయి ఉంటది. నీ బాడీ వెయిట్ అనేది నీకు కేర్‌లెస్ ఇంగ పుల్ అప్స్ నువ్వు ఈజీగా వచ్చి 10-20 ఈజీగా కొట్టేస్తావు. దాని ద్వారా నువ్వేం చేస్తావు? నీ బాడీ వెయిట్ కన్నా డబుల్ ఎత్తడం స్టార్ట్ చేస్తావు. దట్స్ ది డెడ్ లిఫ్ట్. నువ్వు ఒక్కసారి కొట్టేయడం వేరు. నీకి ఆ వెయిట్ ఫ్రీగా కొంచెం లైట్‌గా అనిపించడం వేరు. సో, ఇది ఒకసారి ట్రై చేయండి. టామ్ హాలండ్ అనే కాదు. మీరొచ్చి ఒకసారి ట్రై చేయండి. పుష్ అప్స్, పుల్ అప్స్, సిట్ అప్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఓన్లీ ఫర్ బిగినర్స్ జిమ్ కాకుండా ఇంట్లోనే ఉండి వర్కౌట్స్ 1 డే నుంచి 30 డేస్ దాకా అయితే ట్రై చేయండి. రౌండ్స్ అనేవి ఇన్ని లిమిట్ పెట్టుకోండి. ఖచ్చితంగా 20 మినిట్స్ ట్రై చేయండి. దాని తర్వాత మీరు జిమ్ జాయిన్ అవ్వండి. మీ రిజల్ట్స్ మీరు చూడండి. ఓకే. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్. మీరు జిమ్ కావాలంటే వెళ్ళాలనుకుంటే ఫస్ట్ 30 డేస్ ఇది ట్రై చేయండి. టామ్ హాలండ్ దాని తర్వాత కావాలంటే పోండి. యూ కెన్ ఈజీలీ సీ ది డిఫరెన్స్. ఓకే. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.